ఈ విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలకు మరియు పాత్రికేయ మిత్రులకందరికీ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తూ, వాస్తవికంగా 2025-26 సంవత్సరంలో విద్యా సంవత్సరంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీని అరికడతాను, అదేవిధంగా పేద ప్రజలకు ఫీజు భారం రాకుండా చేస్తానని చెప్పి అనేక వాగ్దానాలు ఈ రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఆయనే కేవలం బహిరంగ సభలోనే గట్టిగా చెప్తున్నాడు తప్ప ఆఫీసు పోయిన తర్వాత ఒక మాట కూడా ఈ ఫీజుల గురించి మాట్లాడలేకపోతున్నాడు. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఈ ఫీజుల భారం ద్వారా అనేక పేద మధ్యతరగతి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. వాస్తవికంగా మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకు అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో ఫీజుల వివరాలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు దాన్ని పట్టించుకోకుండా తుంగలు తొక్కడం జరిగింది. చాలా సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఆదేశాలను కూడా ఈ విద్యాశాఖ పట్టించుకోవడం చాలా బాధాకరం. అదేవిధంగా అసలు యాక్చువల్గా ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఎట్లా నిర్వహించుకోవాలనే ఆలోచన కూడా లేకుండా, అసలు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నటువంటి హన్మకొండలో అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారికి అదేవిధంగా కలెక్టర్ గారికి అనేక సార్లు మెమోరాండాలు ఇచ్చినా, అయ్యా ఒక పాఠశాలకు పర్మిషన్ లేదు, అయ్యా ఒక కాలేజీకి పర్మిషన్ లేదని చెప్పి అనేక సార్లు మేము మెమోరాండాలు వినతిపత్రాలు ప్రత్యక్ష పోరాటాలు చేసినా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అదేవిధంగా అసలు యాక్చువల్గా ఈ స్కూల్స్ అన్నీ కూడా ఒక సేవా దృక్పథంతో నడిపించాలి. విద్యాశాఖ రూల్స్ ప్రకారంగా విద్యార్థుల దగ్గర వసూలు చేస్తున్న ఉన్నటువంటి ఫీజులో 50% అంత స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కానీ నాన్ టీచర్లకు కానీ కేటాయించాలి. అదేవిధంగా 30% మరి స్కూల్ అభివృద్ధి కోసం నిర్వహణ కోసం ఉపయోగించాలి. 20% మాత్రమే వాళ్ళు లాభాలు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండ ప్రైవేటు కార్పొరేట్ విద్యా వ్యవస్థలు యజమానులందరూ కూడా 20% ఖర్చు పెట్టి 80% వెనకేసుకున్న పరిస్థితి ఈ హన్మకొండలో కనపడతా ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి ఈ హన్మకొండలో యథాచితంగా నడుస్తున్నటువంటి పాఠశాలల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పాఠశాలలో ఈ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటలు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కానీ నాన్ టీచర్లకు కానీ పిఎఫ్లు కానీ ఈఎస్లు కానీ కట్టకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. వారికి ఏమైనా జరిగితే పరిస్థితి ఏంది, వారి కుటుంబాల పరిస్థితి ఏంది, ఎందుకు మరి వాటి మీద చర్యలు తీసుకుంటలేరని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీటి మీద చర్యలు తీసుకొని ఒక విచారణ కమిటీ వేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గడ్డం నాగార్జున, ఏఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.